ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నా ఆత్మాభిమానంతో బతుకుతోంది ఆ కుటుంబం. ఇంతలో ఇంటి పెద్ద అనారోగ్యంతో మృతి చెందాడు. అంత్యక్రియలకు డబ్బులు లేక ఆత్మాభిమానంతో ఎవరినీ సాయం అడగలేక మృతదేహంతో 3 రోజులుగా ఇంట్లోనే ఉన్నారు. ఇంటి యజమానికి అనుమానం రావడంతో ఆరా తీయగా విషయం తెలిసిందే. దీంతో ఆయన పోలీసుల సాయం కోరారు. హైదరాబాద్లోని జీడిమెట్ల పరిధిలోని షాపూర్ నగర్లో ఈ విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన స్వామిదాస్ కుటుంబ సభ్యులతో కలిసి షాపూర్లోని ఎల్ఎన్బి నగర్లో నివాసం ఉంటున్నారు. ఆయన చిన్న కుమార్తె సలోని ఓ ప్రైవేటు సంస్థలో నర్సుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. 76 ఏళ్ల స్వామిదాస్ 3 నెలల కిందట తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆమె 3 నెలలుగా ఉద్యోగం మానేసి తండ్రిని చూసుకుంటోంది. దీంతో ఆర్థిక ఇబ్బందులు తీవ్రమయ్యాయి. డిసెంబర్ 1న స్వామిదాస్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో మరణించారు. అంత్యక్రియలకు డబ్బులు లేక కుటుంబ సభ్యులు మృతదేహంతో 3 రోజులుగా ఇంట్లోనే ఉన్నారు. వారు ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో డిసెంబర్ 5న ఇంటి యజమానికి అనుమానం వచ్చి చూడగా విషయం తెలిసిందే. ఆయన వెంటనే పోలీసులను ఆశ్రయించారు. ఇంటికి వచ్చి పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులకు రాణిగంజ్లోని హోమ్ ఫర్ డిసేబుల్డ్ స్వచ్ఛంద సంస్థలో ఆశ్రయం కల్పించారు. డిసెంబర్ 6న సత్యహరిచంద్ర ఫౌండేషన్ ద్వారా స్వామిదాస్ అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసులు వెంటనే స్పందించి పేద కుటుంబానికి సాయం చేసిన తీరును స్థానికులు ప్రశంసిస్తున్నారు. సార్ పంపిస్తుంది కదా అలాంటి విషయంలో వీళ్ళు కొద్దిగా మాట్లాడతారు. ఒక లెటరు దేవుడు మిమ్మల్ని ఇక్కడ పంపి ఉన్నారు. ఇది దేవుడు నివాసం చేసే ఆలయం. ఇక్కడ 700 మంది ఉన్నారు. దిక్కులేని వాళ్ళందరికీ దేవుడే దిక్కు. మీరు ముక్కు ముఖం నాకు తెలియని వాడు మీరు వచ్చి ఉన్నారంటే యేసు ప్రభువే మిమ్మల్ని ఇక్కడ పంపి ఉన్నారు. వీళ్ళందరూ మీలాగా వచ్చిన వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు చూస్తున్నావా? ఒక్క వారంలో మీరు మంచిగా అవుతారు. తర్వాత మీరు కోరుకున్న ప్లేస్కి నేనే తీసుకుని వదిలిపెట్టేస్తాను. ఒక వారం రోజు దేవుడు నమ్ము ఉండు, మంచిగా వైద్యం చేస్తాం, గ్లూకోజ్ ఎక్కిస్తాం, అన్నీ చేస్తాము. మీరు హ్యాపీగా ఉంటారు. మీ ఇల్లు ఎక్కడ పోదు, మీ సామాన్లు ఎక్కడ పోవు. నేను మీరు న్యాయమైన తర్వాత కోలుకున్న తర్వాత నేనే స్వయంగా తీసుకుని పోయి సార్ దగ్గర అప్పగిస్తాను. మీ ఇంటికి మీరు పోవచ్చు. ఇప్పుడు మీరు ఆరోగ్యం బాగాలేక ఉన్నారు. కొంచెం మంచిగా బట్టలంతా మార్చుకొని కొత్త బట్టలు ఇస్తాము. స్నానం చేసి మంచిగా ఉండండి. 10 రోజులు ఉండు. తర్వాత నేను చూడు, ఇప్పుడు నేను చూస్తున్న లోకం వేరు. మా ఇన్మేట్స్ అందరితో కలిసి మీరు 10 రోజులు ఉంటే మీకు లోకమే డిఫరెంట్గా కనపడుతుంది. తర్వాత ఇక్కడే ఉంటాము వెళ్ళాము అని అంటారు. మీరు వచ్చిన వాళ్ళందరూ వచ్చినప్పుడు పోతాం అంటారు. మాతో ఉండిన తర్వాత మేము ఇక్కడే ఉంటాము పోము అని అంటారు. మీరు కూడా అదే మాట అంటారు. అర్థమైందా? ధైర్యంగా ఉండు. భగవంతుడు మిమ్మల్ని తీసుకుని వచ్చినారు. అర్థమైందా? రోజు ఫాదర్ ఉంటాడు, చర్చ్ ఉంటుంది, పేరు చేసుకోవచ్చు, ఇక్కడ పూజ చేసుకోవచ్చు. మీరు ప్రతిరోజు ఉదయం 7 గంటలకు ఇక్కడ చర్చిలో పూజ ఉంటుంది. ప్రత్యేకంగా ఇది దేవాలయము. దేవుడు దేవాలయం తెచ్చినారు. అందుకని మీరు సంతోషంగా పోయి తిని మీ డ్రెస్సులు కొత్త డ్రెస్సులు ఇస్తారు, మార్చుకొని సంతోషంగా ఉండండి. వీళ్ళు కొత్త డ్రెస్సులు ఇవ్వండి, స్నానం చేయండి, అన్నం పెట్టండి. చిన్నప్పటి నుంచి ఫాదరే చూసుకుంటున్నారు, మంచిగానే చూసుకుంటారు. పిక్నిక్ పోవాలంటే పిక్నిక్ తీసుకెళ్తారు, బయటకు తీసుకుపోవాలంటే బయటకు తీసుకుపోతారు. ఇక్కడ కొన్ని రోజులే ఉంది. మంచిగా అయినాక నువ్వే అంటావు ఇక్కడ ఉంటాను. జేమ్స్ తాళం తీయాలి.